ఓం నమ శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం. అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి కాంబోజాది భూపాలురకు భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికుడితో అశ్వసైనికుడు, అశ్వసైనికుడితో గజసైనికుడు, గజసైనికుడితో పదాతులు, పదాతి దళాలతో మల్లులు, మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ, గద, బాణ, పరశు మొదలగు ఆయుధాలు ధరించిన వారు, అవే ఆయుధాలు ధరించిన వారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ, హుంకరించుకుంటూ దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు బేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ విజయకాంక్షతో పోరాడారు. ఆ రణభూమి అంతా అక్కడ చూసిన విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వతాల్లో పడి ఉన్న ఏనుగులు, గుర్రాలు కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధ వీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా 3 అక్షోహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్న పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించాడు. రాజా, ఇంతకుముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్ళమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మ ప్రవర్తుడవైనందునే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు విను. జయాపజయాలు దైవాధీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీక మాసం. రేపు కృతికా నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి గుడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామస్మరణతో నాట్యం చేయి. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతయేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేతగదా నీకి అపజయము కలిగినది. కాన లెమ్ము, శ్రీహరి నీ మదిలో తలచి నేను తెలియజేసినట్లు చెయ్యి అని ఉపదేశించాడు. ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యే ఏకవింశోధ్యాయ సమాప్తం. 21వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ.